అరే కిట్టు అప్పుగా ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయిరా. హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. థ్యాంక్స్ బేబీ. దీని పేరు బేబీయే కదా, పేరు పెట్టి పిలిచినా పలకట్లేదేంది ఇది? దాని పేరు బేబీ అని తెలియదేమో పాపం. ఓపెన్ చేయరా. ఇందులో ఎందుకు కార్డు ఉందిరా? అంటే వాడుకోవడానికి క్యాష్ తో పాటు గీక్కోవడానికి కార్డు కూడా ఇచ్చాడు. ఇది క్రెడిట్ కార్డు కదా, ఏదో యాక్సెస్ కార్డు లాగా ఉందా? ఏదిలాగి ఇది మనకి ఏమో ఉపయోగపడదా? ఇంచుమించు ₹1,00,00,000 ఉంటారా? ఓ మై గాడ్, ఓ మై డాగ్. ఒరే ఈ విషయం ముందే తెలుసుంటే ఊర్లో అన్ని కుక్కలు కుక్కలా పరిగెత్తడం కన్నా దీని ఒక్కదాన్ని పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కుక్కలతో ఉండి కుక్కవాట వచ్చేసిందిరా నీకు. 5 లక్షలు అడిగితే ₹1,00,00,000 ఇచ్చాడంటే సంథింగ్ ఇస్ రాంగ్ రా. రేయ్ నా బేబీ ఎక్కడరా? వస్తుందిలేండి సార్. ఎంత మీ బేబీ అయితే మాత్రం మరింత ప్రేమ అయితే ఎలా అండి? 5 లక్షలు అడిగితే ₹1,00,00,000 ఇస్తారా? మాకు వద్దు సార్. మేము నీచువల్ పనులు కూడా చాలా నీట్గా చేస్తాం. మీ బేబీతో పాటు మీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీ కాంపౌండ్ లో వదిలేస్తాం. మీరు బిస్కెట్లు రెడీగా పెట్టుకోండి. బిస్కెట్లు ఏంట్రా? అదే సార్ కుక్క బిస్కెట్లు. కుక్క బిస్కెట్లా? ఎవరికి రా? అదే సార్ మీ కుక్కకి. రేయ్ చంపేస్తాను. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి. కూతురేంటి? రేయ్ మీరు అడిగిన ₹1,00,00,000 యాక్సెస్ కార్డు ఇచ్చాను. మర్యాదగా నా కూతురు నా దగ్గరికి పంపించండి, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. మధ్యలో ఈ కూతురు క్యారెక్టర్ ఏంట్రా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది? నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చిందిరా. ఏంటి? ఆడు ₹1,00,00,000 ఇచ్చింది కుక్క కోసం కాదు బాబాయ్, కూతురు కోసం. ఆడు ఫోన్ లో బేబీ బేబీ అంటే డాగ్ కాదురా, డాటర్. ఎవడో ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి గోల్కొండ దగ్గర ₹1,00,00,000 తెమ్మని ఉండాలి. అక్కడ స్టార్ట్ అయిన కన్ఫ్యూజన్ అంతా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఆ బ్యాగ్ కుక్క తీసుకెళ్లి ఆడింటి దగ్గర వదిలేద్దాం. వెళ్ళాడు కూతురు తెచ్చుకుంటాడు బాబు. ఫ్రంట్ బ్యాగ్ బాగా డ్యామేజ్ అయిపోయిందిరా, కొంచెం ఉంచుకొని పంపిద్దామా? ఆడపిల్ల డబ్బురా, తప్పు. పద. నా కూతురు ఎక్కడ? క్యాష్ ఎక్కడ? క్యాష్ ఏంట్రా? తీసుకున్నారు కదా, థ్యాంక్స్ కూడా చెప్పారుగా. ఇంకా నయ్యం, అందిందని రిసిప్ట్ కూడా ఇచ్చామనలేదు. ఏం మాట్లాడుతున్నారా? మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నావు. సిగరెట్ నా చేతిలో ఉంది, మీ అమ్మాయి నా పక్కనే ఉంది. మై గాడ్. ఇంకో 2 hours టైం తీసుకో. ₹1,00,00,000 యాక్సెస్ కార్డ్తో గోల్కొండ దగ్గరకు వచ్చాయి. ఇంకోసారి టైం ఇవ్వను, నీ బేబీ బాడీని కొరియర్లో పంపిస్తా. బాయ్. రే మేడం. ఏంటి? జిమ్మి కనబడట్లేదు మేడం. జిమ్మి ఎక్కడికి వెళ్తుందిరా? ఇప్పుడే పాపతో వాక్ వెళ్ళింది. జిమ్మి అంటే వాడు అడిగింది కుక్క కోసం 5 లక్షలు, వీడు అడిగింది బేబీ కోసం ₹1,00,00,000. వాడు రమ్మంది చార్మినార్, వీడు గోల్కొండ. అంటే ఈ డబ్బు అసలు కిడ్నాపర్స్ కి వెళ్ళలేదు, వేరే వాడి దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది పోలీసులు ఉన్నారండి మచ్చా? పొరపాటున మనోడు పైకి వెళ్ళిపోయాడంటావా? లేదురా, కేసే చాలా దూరం వెళ్ళినట్టుంది. ఇప్పుడు కానీ మనం కనిపించామంటే మొత్తం బుక్ అయిపోతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళిపోదాం.